వీరి వద్ద ఎస్ఎస్డి టోకన్ల జారీ కేంద్రం వద్ద తోపులాట జరిగిందంటూ కూడా వివిధ మాధ్యమాల్లో చక్కలు కొడుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడికి ఎస్పీ కూడా చేరుకున్నారు. సార్, ఏదైతే సోషల్ మీడియాలో ఇక్కడ తోపులాట జరిగిందని పెద్ద ఎత్తున పోలీసులు అడ్డుకున్నారని కూడా వివిధ సోషల్ మాధ్యమాల్లో కూడా చక్కలు కొడుతుంది. ఎలా ఉంది సార్ ఇక్కడ పరిస్థితులు ఏంటి? ఇక్కడ తోపులాట జరగలేదు, లేదా లాఠీ చార్జు జరగలేదు, లేదా స్టాంపేడు జరగలేదు, అసలే జరగలేదు. కేవలం భూదేవి కాంప్లెక్స్ దగ్గర మామూలు కంటే ఈరోజు ఎక్కువ మంది భక్తులు రావడం జరిగింది. అందులో భాగంగా ఎస్ఎస్డి టోకన్స్ 15,000 ఏదైతే ఉందో స్లాట్ ఇవ్వడం జరిగింది. అది అయిన తర్వాత దివ్యదర్శనం టోకన్స్ ఇస్తారేమో అనే దాంతో కొంతమంది భక్తులు ఇక్కడికి చేరుకొని వాళ్ళు ఆ టోకన్స్ అయిపోయి ఇక్కడ దొరుకుతాయేమని రావడం జరిగింది. వాటిని కంట్రోల్ చేయడానికి విజిలెన్స్ కానీ, టీటీడీ కానీ, లేదా మన పోలీసు వారు కానీ ఆల్రెడీ ఇక్కడ ఉండి వాళ్ళని గైడ్ చేసి ప్రయత్నించారు. ఎక్కువ మంది భక్తులు ఉండడం వల్ల వాటిని కంట్రోల్ చేయలేకపోవడం వల్ల ఇమీడియట్గా ఫర్దర్ సపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇమీడియట్గా ఫర్దర్ సపోర్ట్ పంపాము. ఈలోగా ఇక్కడ కొంత ఎక్కువ భక్తులు ఉండడం వల్ల వాటిని కంట్రోల్ చేసే వాళ్ళు పబ్లిక్ సిస్టమ్ వాడారు, వారిని సముదాయిస్తున్నారు. ఈలోగా కొన్ని మీడియా ప్రతినిధులు, కొన్ని సోషల్ మీడియా వారు తొక్కేసలాట జరిగింది, లాఠీ చార్జ్ జరిగింది అని వేయడం జరిగింది. ఇదంతా కూడా అబద్ధం. భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా, భయభ్రాంతులకు గురి చేసే విధంగా ఇటువంటి చర్యలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించాం. చట్ట ప్రకారం వారిపై చర్య కూడా తీసుకోవడం జరుగుతుంది.